కిరణ్ గారు సార్, నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఏంటి చీఫ్ గెస్ట్గా, ఏంటి ఎవరు కావాలి చెప్పండి సార్. మన సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు కావాలి చెప్పండి, ఇక్కడి నుంచి అడిగేద్దాం. అడిగేస్తారా? చెప్పండి. మీకు కాకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, ఆయన వస్తారా? ఎవరు సార్? కాకి వచ్చారు కదా, నాగ చైతన్య నన్ను పిలుద్దాం. మళ్ళీ ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నగడ ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు, సిద్ధార్థ రాయ్. పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారు ఆయన పట్టుకొని మన వల్ల కాని పనిలేండి సార్. ఇప్పుడు అది సరే, మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పిలిచి పట్టుకుంటే ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు. ట్రైలర్ టీజర్ చూసి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. హ్యాపీగా ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్న వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నా అన్నారు, ఎంతవరకు వచ్చిందండి అది? ఏంటి ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కథ చేస్తున్నాను, ఒక పంచగట్టుపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాన్న